అర్థమైందా? అందరికి అర్థమైందా? ఇదే అందరు పాటించాలి, మర్యాదలు పాటించండి, దర్శాలు. అప్పుడేదో నేను నిర్మల విషయం చెప్పినా జర జలకీయాలని చెప్పిన, నిజం కాదు అది. కొంత అధికారులకు జలకీయాలని అన్నా. నాకెంతనా కలెక్టర్లు, ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు, నాకేం పెద్ద అధికారము ఇప్పుడున్నది. నేను అధికారం లేనప్పుడే అదరగొట్టిన అధికారులని. అరే యాదిగా ఇక్కడ రారా, యానోరా, అరే ఉరుకుపే చదువురా చెప్తా. చిత్తరి యాదగిరి అరే రారా అని ముసలిని అయినావురా నీ అమ్మ దా పోరని కదరా ఉరుకో. వీడిని ఒక రోజు ఎస్ఐ తీసుకుపోయి ఎన్ని గంటలకు కొట్టిరో తీసుకుపోయి వీడిని, వీడు ఎవరో తెలుసా? వీడు మాజీ కౌన్సిలర్, కానీ వీడు బుడగ జంగాల కార్యకర్త తెలుసా? కులం చాలా గొప్ప కులం బుడగ జంగాల అంటే. ఏమరా విన్నారా? ఏ ఒక విషయంలో తీసుకుపోయి ఒక ఎస్ఐ కొట్టిండు. మరి అప్పుడు ఏముండే, అప్పుడు ఎన్నేళ్ళారా? ఇది 30 ఏళ్ళ కిందట ఇది. ఏమరా ఎప్పుడు అది? సంతు కిరణ్ ఎప్పుడు? సంతు పిల్లగాడు ఉండే. ఎంతరా వయసు? ఎంతరా అనేది? ఇప్పుడు ఎంత? 40 అంటే నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు నువ్వు అప్పుడు. ఓకే, తీసుకపోయి ఎస్ఐ బాగా కొట్టేసిండు. రాత్రి 3 అయింది, వీడు 11 అంటుండు, కానీ 2-3 గంటకో 12 గంటకో కొట్టిండు. వీళ్ళు తీసుకుపోయి చక్కగా పోలీస్ స్టేషన్ పోయినానా? ఏం చేసినారా? ఎవరిని కలవట్టినా? సిఏ కలవట్టిన. అర్థమైందా? అప్పుడు ఏముండే, నేను ఏం లేనప్పుడు ఎస్ఐలను కూడా గల్లలు పట్టిన, సిఐలను గల్లలు పట్టిన. ఒక కలెక్టర్ ఎవరున్నారు అప్పుడు? అంజనేయులు నువ్వు ఉన్నావా? మనోరెడ్డి నువ్వు ఉన్నావు కదా? మానికాడన్నా కలెక్టర్ ఎవరి మీద? ఏ కలెక్టర్ పేరు వద్దు, అది ఇంకో దిక్కు పోతుంది. అది నేనేమంటున్నంటే పవర్ ఉన్నప్పుడు మన మగతనం చూపెట్టవద్దు. అది ఎవడైనా చేస్తాడు పవర్ ఉన్నప్పుడు. పవర్ లేనప్పుడే మనము శాసిస్తాం. మనం విన్నారా? ఏమైనా భిక్షపతి వీళ్ళు మర్డర్లు చేసిపోతే కూడా 6 రోజులలో వీళ్ళని కాపాడుతుంటే నేను. విన్నావా? అందుకే ఏదో అధికారం ఉన్నది కదా మనం దౌర్జన్యం చేయాలి, అది వేస్ట్. నా లెక్కలు అది కాదు. కాబట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సంగారెడ్డి ప్రజలకు జగ్గారెడ్డి నిధులు తెస్తున్నాడు అనేది జనాలకు తెలుసు, సరిపోతుంది. అది విన్నారా? నేను ఓట్ల కోసం మజ్బూర్ కాను. మళ్ళీ కూడా చెప్తున్నా, ఓట్లు వస్తాయి మళ్ళా ఏదో నెక్స్ట్ గెలవాలి కదా, ఓట్ల కోసం నేను టెన్షన్ పడా. మళ్ళీ చెప్తున్నా, ఓట్ల కోసం నేను టెన్షన్ పడా. నేను అన్ని పండుగలకు వస్తా. ఇఫ్తార్లకు వస్తా, క్రిస్టమస్ జాతరకు వస్తా, సంగారెడ్డి జరిగే అన్ని పండుగలకు వస్తా. దానివల్ల నేను ప్రజలకు అందుబాటులో ఉంటా. మీరందరూ గ్రౌండ్లో నేను ఎన్నిగనని చెప్పినా మీకు ఇప్పుడు ఈ పనులన్నీ రెడీ చేసి పెట్టుకొని మీ పనులన్నీ నేను చేసి పెడతా. ఇంకొకటి, డయాస్ మీద ఉన్న నాయకులు మీరందరూ డిఎస్పీ దగ్గర పోయినా, సిఐల దగ్గరికి పోయినా, ఆర్డీఓల దగ్గరికి పోయినా, జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, మన పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఎవరు పోయినా కూడా మీ పనులు అవుతాయి. నా ఫోన్ వస్తేనే పని కావాలని మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సిస్టమ్ లేదు.
దృష్టిలో పెట్టుకోండి ఇక. సరే.